దేవుడు 2 కాన్సెప్ట్స్ని వాడతాడు బైబిల్లో. భార్యాభర్తలు కలిస్తే ఇది చెప్పరు, కలిస్తే ఏమవుతారు? 2 శరీరాలు కాదు, ఏక శరీరం అవుతారు. మరి నంబర్ అకౌంట్ ఇద్దరు ఎట్లా రాస్తారు? మరి ఆ అకౌంట్కి లాజుకుంటే ఈ అకౌంట్ కూడా లాజుకుంది కదా. బ్రదర్ మరి పెళ్లి కాని వాళ్ళ పరిస్థితి ఏందని. ఆత్మీయంగా మనం అందరం కూడా అపోస్తులన్న ఆ యొక్క సౌలు పౌలుగా మారినప్పుడు అననీయ చేర్చుకుంటున్నప్పుడు ఏమన్నాడు? సౌలా సహోదరుడా అన్నాడు. సహోదరు అంటే ఒక ఉదరంలోంచి వచ్చింది, ఒకటే కడుపులోంచి వచ్చాడు. అంటే ఇట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ యూనివర్సల్ బ్రదర్హుడ్, అలగారికల్ మీనింగ్. అందరూ కలిసి ఉండేదాన్ని. దేవుళ్ళ మనందరం కూడా రక్త బంధువులము, క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళందరం కూడా, క్రీస్తు రక్తము చేత కొనబడిన వాళ్ళందరూ కూడా సహోదరులమే. బికాజ్ వీఆర్ ఆఫ్ ద సేమ్ బ్లడ్. ఇప్పుడు ఒకసారి మాట చూడండి, 133 మొదటి వచనంలో వారు సహోదరులు ఐక్యమత్యంగా ఉంటే ఎంత మేలు, ఎంత మనోహరం అని చెప్తూ 2వ వచనం చూడండి, అతని తల మీద పోయబడిన, ఇది దేంతో కంపేర్ చేస్తారు జాగ్రత్త వినండి. అతడు తల మీద పోయబడిన అహరోను గడ్డం మీదుగా కారి అతని అంగీల అంచు వరకు దిగజారిన పరిమళ తైలం వల్ల ఉండే సాచురేటెడ్ అనాయింటింగ్. దయచేసి ఈ మాటినండి. అభిషేకంలో తారస్థాయి నెక్స్ట్ లెవెల్ అభిషేకం ఏం తెలుసా? సాచురేటెడ్ అనాయింటింగ్, డ్రెంచింగ్ అనాయింటింగ్, డ్రౌన్ పోర్ అనాయింటింగ్ అంటారు. అందుకో ప్రభువు అంత్యదినములందు నా ఆత్మను సర్వశరీరుల మీద చిలకరిస్తా కాదు కుమ్మరిస్తా. కుమ్మరింపు అంటే తడిసిపోతుంది. ఆ అభిషేకం ఆ రేంజ్లోకి వెళ్తే అప్పుడు ప్రభు అంటాడు, అప్పుడు ఏం జరుగుతుందంట? ఇప్పుడు చూడండి 3వ వచనంలో అది ఎలా ఉంటుంది? Psalm 133 సియోను కొండల మీద దిగివచ్చు, హెర్మోను మంచు వలె ఉండును. కొండ నల్లగా ఉన్నప్పుడు మంచుతో కవర్ చేస్తే కొండ ఎలా కనిపిస్తుంది? తెల్లగా కనిపిస్తాయి. పాపాలన్నీ ఏమైతే అంట కప్పిపోతాయి. ఒక మాట చెప్పాలంటే లవ్ కవర్స్ ఆల్ మిస్టేక్స్. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట ఉండవల్లని యెహోవా సెలవిచ్చు. అక్కడ ఏముండాలంట? ఆశీర్వాదము, శాశ్వత జీవం. God says, I will command blessing there where there is unity, and I will command saturated anointing where there is unity. ఒక మాటలు చెప్పాలంటే ఆత్మ కలిగించు ఐక్యత ఉన్న దగ్గర ఆత్మ కుమ్మరింపు ఉంటుంది. ఈరోజు ఈ అద్భుతమైన సత్యాన్ని చెప్పి నేను ముగించాలని ఆశపడుతున్నా. దయచేసి ఈ సత్యాన్ని మర్చిపోకూడదు. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 1వ వచనంలో అద్భుతమైన మాట. ఐ రియల్లీ లవ్ ఇట్ ఇన్ ఇంగ్లీష్లో చాలా బాగా రాస్తుంది. అక్కడ దేవుని పెంతెకొస్తు అద్భుతమైన అనుభవం, ఆత్మచేత ఆ పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలే దిగి వచ్చిన అనుభవంలో చూస్తే Acts chapter 2 verse 1 ఇంగ్లీష్. అపోస్తలుల గారు 2వ అధ్యాయం 1వ వచనంలో బ్యూటిఫుల్ మాట రాస్తుంది. మనలో చాలా మంది ఐ వాంట్ దట్ అనాయింటింగ్ అంటే ఎట్లా వస్తుంది? చూడండి 1వ వచనం చూడండి. When the day of Pentecost was fully come, they were all with one accord in one place. మొదటి మాట they were all with one accord. అందరు ఎలా ఉన్నారట? ఏక మనసు. ఇప్పుడు చూడండి హైలైట్, ఏక మనసు అంటే 2వ వచనం తెలుగులో చదువుదాం. 2వ వచనం అస్సలు అద్భుతం అండి. 2-3 వచనాలు ఏక మనసు ఉన్నప్పుడు 2వ వచనం మొదట్లో ఏం చదువుతారా? అప్పుడు వెంటనే మనం ఏమనాలి? ఎప్పుడు అంటే వాళ్ళందరూ ఏక మనసునై ఉన్నప్పుడు వేగముగా వీచు బలమైన గాలి వంటి ఒక దాని ఆకాశంలో అకస్మాత్తుగా వారి కూర్చుండిన ఇల్లంతయు నిండను. 3వ వచనం చూడండి. అపోస్తలుల 2వ అధ్యాయం 3వ వచనంలో నెక్స్ట్ వర్స్ ప్లీజ్, ఇమీడియట్లీ నెక్స్ట్ వర్స్. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడినట్లుగా వారి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద పరిశుద్ధాత్మ దేవుడు కుమ్మరింపు అనుభవం. ఇట్స్ అ డ్రెంచింగ్ ఎక్స్పీరియన్స్, డౌన్ పోర్ ఎక్స్పీరియన్స్. అంత కారణం ఏంటంటే ఒకటి అక్కడ వారి దగ్గర ఏముందండి? ఐక్యత ఉంది. వారందరూ కూడా ఏక మనస్కులై ఉన్నారు. దే వర్ ఆల్ విత్ వన్ స్పిరిట్. అపోస్తలుల 2వ అధ్యాయం 46-47 వచనం చూస్తే వారు నిజంగా బైబిల్లో రాయబడిన మాట, వారు ఏక మనస్కులై ఆల్ దేర్ హార్ట్స్ బెట్ యాజ్ వన్. అందరి గుండెలు ఒక్క గుండె చప్పుడుగా మారాయి. ఆలోచించండి, ఇంతమంది వేల మంది గుండె చప్పు ఒక్కడిగా మారితే ప్రతిదినం దేవాలయంలో తప్పక కూడుకొని ఇంటిని రొట్టె విరుచు దేవుని స్తుతించు ప్రజలందరి వల్ల దయ పొందిన వారై 47 రాస్తుంది. నిజంగా వారి హృదయాలు ఎలా ఉన్నాయి? ప్రభు శరీరం తాకముందు ఆనందంతోనూ నిష్కపటమైన హృదయం. హృదయంలో కపటం లేదు, హృదయంలో అసూయ లేదు, హృదయంలో ఒకడు బాగైతే ఓర్వలేని తత్వం లేదు, ఒకవేళ గమనిక రాకపోతే, గుర్తింపు రాకపోతే బాధపడే తత్వం లేదు. ఒక మాటలో చెప్పాలంటే వారి హృదయాలన్నీ కూడా ఏక మనస్కులైపోయారు. ఇలా జరిగినప్పుడు సంఘంలో వేలాది మంది చేర్చబడుతూ వచ్చారు. ఉద్యమం రగిలింది. ఒక మాటలో చెప్పాలంటే పరిశుద్ధాత్మ దేవుడు అగ్నివలె దిగొచ్చాడు. కారణం ఒకటే, వారందరూ ఏక మనస్కులై ఉండిరి. ముగిస్తూ అడుగుతున్న ప్రియ సోదరి సోదరా, ఈరోజు మనం ఏకంగా ఉండడం సాతానికి ఇష్టం లే. ఎందుకంటే మనం చేతగాని వారం అవ్వాలి అంటే మన ఐక్యత కూలాలి.
ఎ కింగ్డమ్ డివైడెడ్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ షెల్ నెవర్ స్టాండ్. మత్తయి సువార్త 12లో ప్రభు అన్నాడు, ఎ కింగ్డమ్ డివైడెడ్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ షెల్ నెవర్ స్టాండ్, ఎ ఫ్యామిలీ డివైడెడ్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ షెల్ నెవర్ స్టాండ్, అండ్ ఎ చర్చ్ డివైడెడ్ అగైన్స్ ఇట్ సెల్ఫ్ షెల్ నెవర్ స్టాండ్.